జరిగినటువంటిది కూడా మన కళ్ళారా చూసాం. ఆ రోజు నల్లగొండ జిల్లా భువనగిరిలో మీటింగ్ పెడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎంత భయంకరంగా తిట్టిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అన్నటువంటిది కూడా చూసాం. దాని మీద కూడా ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు చాలా పాపం, నాకు తెలిసిన మటుకు నేను చిన్నప్పటి రాజకీయాలు ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి వర్గీకరణ మీద పోరాటం చేసి అదేవిధంగా శాసనసభలో కానీ పార్లమెంట్లో ఒప్పించి అలా కులాలకు వర్గీకరణ చేయాలని అన్ని శాసనసభలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వర్గీకరణ కావాలని చెప్పి అందరము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపడం, మరి న్యాయస్థానం ట్రిపుల్ బెంచ్ న్యాయస్థానం కూడా వాళ్ళకు అనుకూలంగా భావిస్తే అది కూడా మనము మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తుగా వర్గీకరణ కూడా కోర్టు ద్వారా న్యాయపరంగా వచ్చింది. దానిలో కూడా ఏం చేశాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మాలా సమాజానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను పెట్టించి మళ్ళీ మాదిగా కులస్తులను తిప్పించే ప్రయత్నం చేశాడు. బర్త్డే నాడు ఏదైతే రేవంత్ రెడ్డి బర్త్డే నాడు మేము కూడా విషయం చెప్పాం, మా కొలీగ్ కాబట్టి మేము ఎప్పుడు పనిచేసాం కాబట్టి ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటిగా ఉండాలి. ఆయన బర్త్డే నాడు కూడా జాతి మీద బుల్డోజర్ పెట్టి సంపేపిస్తా అని చెప్పి అంత పెద్ద హోదాలుండి మాట్లాడినటువంటి మాటలు చూశాం. మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఎంత అహంకారపురంగా ఆ శాసనసభ్యుని ప్రవర్తన చూస్తే అసెంబ్లీలోనే అతను గెలిచింది మొట్టమొదటిసారి. నేను కూడా చాలాసార్లు కాంగ్రెస్ శాసనసభలో చెప్పాను, నేను ప్రవర్తన బాగాలేదు, లోపల అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నాడు, కొత్తగా ఉన్నట్టుండి ఆయన కనీసం శిక్షణ తరగతి పెట్టండి అని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా మాట్లాడతాడు శాసనసభ్యులు అంటే భయంకరంగా. మీరు చూసి కొన్ని సోషల్ మీడియాలో పట్టుకొని మేము ఇచ్చినట్టు కాపీలు కూడా నోట్లో పెట్టుకొని నరికేటట్టుగా, మటన్ చికెన్ తినేసి గలీజ్గా మాట్లాడేటట్టుగా. నిన్న ఒక శాసనసభ్యుడై ఉండి రాజ్యాంగం ప్రకారం డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేశాం. మనం ఆ ప్రమాణ స్వీకారంలో అన్ని కులాలను ఏకం చేయాలనేటువంటి ఆలోచన ఉంటాం. ఇవాళ నేను కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 3 సార్లు గెలిచాను, 2 సార్లు వైస్ చైర్మన్గా గెలిచాను, కౌన్సిలర్గా గెలిచాను, 3 సార్లు శాసనసభ్యుని గెలిచాను. నేను వెలమ జాతితోనే గెలవలేదు. అందరు కులాలు ఏకతాటి మీద ఉండి అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని ప్రాంత ప్రజలు ఓట్లేస్తేనే నేను 3 సార్లు 70-80 వేల మెజార్టీతో గెలిచాం. ఇది ప్రాంతంలో ఒక కులపరంగా ఉన్నటువంటి రాజకీయంలో కులపర రాజకీయాలకు ఉండకూడదు. అటువంటిది ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక ముఖ్యమంత్రి దీన్ని ఎంకరేజ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి యాక్షన్లో జరుగుతూ ఉంది. ఇది నిన్న మార్నింగ్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా వెలమ జాతికి కాకుండా ఇతర కులస్తులు బాధపడే సందర్భాలు. వెల్మ జాతికి ఒక హైదరాబాద్లో తెలంగాణలో 1% 2% మీరు అనుకుంటున్నారు, కానీ భారతదేశంలో మీకున్నటువంటి తమిళనాడులో లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ఉంటారు. దాని తర్వాత కర్ణాటకలో ఉంటారు, 3వది ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, 4వది తెలంగాణలో ఉంటారు. కొప్పువేలమ కానీ, ఆదియల్మ కానీ, పద్మనాకేల్మ కానీ మాకున్నటువంటి చాలా పెద్ద జాతి ఉంది. మేము ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు ఎప్పుడు చేయలేం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి వెల్మ జాతికి పుట్టినటువంటి ముఖ్యమంత్రి. దాని తర్వాత 70 ఏళ్ళలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి మంచి పని చేసినటువంటి జలగం వెంగళరావు గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పోరాడి ప్రాణానికి అడ్డం పెట్టి ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా నేను ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ రకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చేప్పటికనే ఈ రోజున శాసనసభ్యులు అయ్యారు, ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. అవన్నీ మర్చిపోయి కులాల మధ్యలో కులాలకు పెట్టి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. నేను పిసిసి అధ్యక్షుడికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, అదేవిధంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ వైఖరి ఏంటి? మీ పార్టీ వైఖరా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా వైఖరా? మీరు ఆలోచన చేసి చెప్పాలి. లేని పక్షంలో రేపొద్దులు ఏదన్నా జరిగితే మరి ఏం జరిగినా బాధ్యత గవర్నమెంటే బాధ్యత వహించాలి. అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెలమ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, మీరు ఆలోచన చేసుకోండి. వీళ్ళన్న మాటలకు మీరు ఉంటారా? బయటకు వచ్చి పోరాడతారా? మన జాతి నుంచి మాట్లాడతారా అన్నటువంటిది మీరు మాట్లాడాలి. మనం అందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాలు వేస్తేనే మనం గెలిచినటువంటి జాతి మనది, అందరితో ప్రేమ ఉండే జాతి మనది అన్నటువంటిది ఆలోచన చేసుకోవాలి. మీరు ఈ రకమైనటువంటి ఉంటే రేపొద్దున నిజంగా రేపొద్దు జనరేషన్ పిల్లల మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మాట్లాడితే తగినటువంటి గుణపాఠం తప్పదు. ఫ్యూచర్లో ఇది ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో రేపొద్దున ఒక పిలిపిస్తే కనీసం హైదరాబాద్ శాసనసభ్యునికి రేపు 9వ తారీఖు జరిగేటటువంటి దానికి మరి పిలిపిస్తే లక్షల మంది రావాల్సిన అవకాశాలు ఉన్నాయి. కానీ అవసరం పని మేము చేయం. ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవాలి.
స్పీకర్ కంప్లైంట్ చేస్తాం, ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ చేస్తాం, అదేవిధంగా డీజీపీ కంప్లైంట్ చేస్తాం, కంపల్సరిగా గవర్నర్ కూడా కంప్లైంట్ చేస్తాం, న్యాయపరంగా పోరాడతాం. ఎట్టి పరిధిలో విత్డ్రా చేయాలని చెప్పి పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక కులాల మధ్య కులాల చిచ్చు పెట్టి తమాషా చూస్తే చాలా మంది వేరు మాతో పెట్టుకున్న వాళ్ళు దయచేసి కూడా ఇటువంటి పెట్టొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆ శాసనసభని ప్రవర్తన, ఆ పార్లమెంట్లో అసెంబ్లీ కూడా విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. ఆ శాసనసభ్యునికి ఉసగొల్టి మాట్లాడించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.